హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి మెట్రో రైల్లోనే ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే అయ్యాయండి. అసిస్టెంట్ పోస్టులు చాలానే ఉన్నాయి మనకి. డిగ్రీ క్వాలిఫికేషన్ మీద, అలాగే ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్, డిప్లొమా క్వాలిఫికేషన్ మీద అయితే ఉన్నాయి. సో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కింద నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మేమైతే దానికి రిప్లై కూడా ఇస్తూ ఉంటాము. సో డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మనకి డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ ఎప్పుడు ఇది ఇష్యూ చేశారంటే ఈ నోటిఫికేషను మనకి 13/3 ఇది ఈ నెలలో మనకి మంత్లో ఇష్యూ చేశారు. సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేటు మనకి అప్లై చేయడానికి డేటు ఎంతంటే 20 తారీఖున నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఆ అప్లికేషన్ మనకి అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్టింగ్ డేటు 20, మళ్ళీ ఎండింగ్ డేటు April 19th వరకు అయితే ఉంది. సో మనకి www. ఇది ఉంది కదా, ఈ వెబ్సైట్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దీని ఫుల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో అప్లై చేసుకోవాలనుకున్నా సరే, అలాగే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. సో మనకి ఇందులో 400 కంటే అబోనే పోస్టులు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్టులు వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో చూడండి, అసిస్టెంట్ మేనేజర్కి 50,000 నుంచి 1,60,000 వరకు కూడా శాలరీ అనేది వస్తుంది. మనకి బీటెక్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు చేసిన వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ పోస్ట్ ఇది. సో ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి మనకి ఇందులో మొత్తం 11 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది అండ్ ఫస్ట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారు కదా, అందులో ఇంకో అసిస్టెంట్ మేనేజరు, మొత్తం ఇందులో 6 ఉన్నాయి పోస్టులు. మనకి 21 ఏజ్ నుంచి 28 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, 35 ఇయర్స్ వరకు కూడా. సో ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ దాంట్లో అయితే మొత్తం 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా బీటెక్ బీఈ చేసిన వాళ్ళే యూస్ఫుల్ అవుతుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఆపరేషన్లో మనకి ఇందులో మొత్తం 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా ఇంజనీరింగ్ కేటగిరీ చెందిన వాళ్ళకి. దీనికి కూడా 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అయితే ఉంది. సో ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో అసిస్టెంట్ మేనేజర్ అకౌంట్స్కి సంబంధించింది 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి ఇందులో సీఏ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సీఏ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో ఇలా చాలా రకాల పోస్టులే ఉన్నాయండి మనకి. అండ్ నెక్స్ట్ మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ ఉంటాయి కదా, సో అందులో ఆ పోస్టులకు వచ్చేసరికి ఏంటంటే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లోన మొత్తం 88 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి డిప్లొమా చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో జూనియర్ ఇంజనీర్ ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డిప్లొమా చేస్తారో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. 88 పోస్టులోనే మంచి బెటర్ అండి. సో డిప్లొమా చేసిన వాళ్ళకి మనకి 33,000 నుంచి 67,000 వరకు అయితే మనకి శాలరీ ఏదనేది ఉంటుంది. అలాగే మనకి 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, 35 ఇయర్స్ వరకు కూడా. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎస్ఎన్టీలో మనకి ఇందులో మొత్తం 44 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది కూడా డిప్లొమా చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి స్టేషన్ కంట్రోలర్కి ట్రైనీ ఆపరేటర్, సో మొత్తం 155 పోస్టులు. ఇది కూడా 3 ఇయర్స్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్. సో ఎందులో అయినా సరే మనకి 3 ఇయర్స్ అనేది డిప్లొమా అనేది ఉండాలి. సో మనకి ఇది స్టేషన్ కంట్రోలర్కి. అండ్ నెక్స్ట్ మనకి అకౌంట్ అసిస్టెంట్, సో 8 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎవరైతే బీకామ్ చేస్తారు కదా, సో డిగ్రీ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. సో 3 ఇయర్స్ ఎవరైతే చేస్తారో 25,000 నుంచి 51,000 వరకు అయితే శాలరీ కూడా పే చేస్తారు. 8 పోస్టులు అయితే ఉన్నాయి. బీకామ్ ఎవరైతే అంటే జనరల్ బీకామ్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ ఇలాంటి వాళ్ళకైతే ఒక 5 ఇయర్స్ ఉంటుంది. బీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అలా. అలాగే ఎక్స్ సర్వీస్ మనకి 10 ఇయర్స్ ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో డిగ్రీలో ఎవరైతే బీకామ్ చేస్తారో సో వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ అండి.
సో మనకి నార్మల్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది కదా, ఎవరైనా సరే ఏదో ఒక గ్రాడ్యుయేషన్ మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఇందులో 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి 25,000 నుంచి 51,000 వరకు శాలరీ పే చేస్తారు. అండ్ ఏజ్ కూడా 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ మనకి పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్, సో బ్యాచులర్ డిగ్రీలో మాస్ కమ్యూనికేషన్ ఎవరైతే జర్నలిజం చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి BA BComలో మనకి ఏంటంటే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసే వాళ్ళకి 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది కూడా మంచి పోస్ట్ అండి. సో ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మనకి IT చేసిన వాళ్ళకి, డిగ్రీ నార్మల్ జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళకి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 400 దాటే ఉన్నాయండి. సో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే చెప్పాను కదా, మీకు ఇక్కడ వెబ్సైట్ లింక్ అనేది ఉంటుంది. www.upmetrorail.com ఉంది కదా, సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫుల్ డీటెయిల్స్ కూడా అన్నీ ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి స్టార్టింగ్ డేటు మనకి నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మంత్ April 19th వరకు కూడా అప్లై చేయడానికి అయితే ఉంటుంది. సో మంచి పోస్టులు అండి. అండ్ ఎవరికైతే హై క్వాలిఫికేషన్ అయితే ఎవరికైతే ఉంటుందో, ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా కానీ, నార్మల్ BCom కానీ, జనరల్ డిగ్రీ కానీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరికైతే పోస్టులు అయితే ఉన్నాయి. సో అప్లై అయితే తొందరగా అయితే చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.